హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేకే రాజేశ్వరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకో ట్రావెల్ బ్లాగ్తో వచ్చేసాను. సిరిసి మారికాంబ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి గోకర్ణ టు మురుడేశ్వర్ టు ఉడిపి. ఇది మా జర్నీ ప్లాన్. అయితే ఇది మారికాంబ టెంపుల్ బ్లాగ్. ఇది మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చేసి ఇక్కడ బళ్ళారిలో దుర్గమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ మేము మా జర్నీ స్టార్ట్ చేసాము. జర్నీ స్టార్ట్ అయిన కాసేపటికే మా పాప ఒక స్లీప్ వేసేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండలంతా తుంగభద్ర డ్యామ్ కొండలు. ఈ కొండల వెనకంతా తుంగభద్ర డ్యామ్ రివర్ ఉంటుంది. ఇదంతా విండ్ ఫాన్స్ బాగా తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు. ఇంకోండి, ఇది తుంగభద్ర డ్యామ్ అన్నమాట. చాలా బాగుంటది డ్యామ్ పార్క్. చాలా టైం పాస్ అవుతుంది. మంచి ప్లేస్ వీకెండ్ వెళ్ళి టైం పాస్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి. మా పాప లేచేసింది. ఇప్పుడు లేచి అందరికి హాయ్ చెప్తుంది. సిరిసి మారికాంబ టెంపుల్ కి వెళ్తున్నాం ప్రెసెంట్ ఇప్పుడు. అయితే ఇక్కడ దగ్గరికి వెళ్తే టెంపుల్ దగ్గర వెళ్ళేసరికి అంతా ఘాట్ రోడ్డే. ఇక్కడ నుంచి అంతా ఘాట్ రోడ్డే ఉంటుంది ఎక్కువ వరకు. ఇంకా మేము వెళ్ళిన లాస్ట్ ప్లేస్ హర్నాడ్. అయితే ఇంకా చాలా హిల్లీ ఏరియా. అసలు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అసలు ఒక్కొక్క సీనరీ అసలు ఎంత బాగుందో. అసలు మేము ఎర్లీ మార్నింగ్ లేచేసి లంచ్ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి అంతా హిల్లీ రూట్లోకి వచ్చేసాము. ఎక్కడ ఏమి తినడానికి లేవు. ఇంకా అక్కడే మేము లంచ్ ప్రిపేర్ చేసి తెచ్చుకోవడం మంచిది అయిపోయింది మాకు అనుకోకుండా. దారి మధ్యలో వెళ్తుంటే ఇది లోటస్ పాండ్ అన్నమాట. ఎంత బాగుందో. ఇలా వీడియోలో కన్నా లైవ్ లో చూస్తే అసలు ఎంత ఎక్సైట్మెంట్ గా ఎంత బాగుందో. లోపలికి ఫ్లవర్స్ ఉన్నాయి. పింక్ కలర్, వైట్ కలర్, చాలా బాగున్నాయి ఫ్లవర్స్. మంచి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే. అసలు ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. ఇంకా మేము కార్ రోడ్ సైడ్ ఒక చోట ఆపేసి కొంచెం ప్లేస్ ఉన్న చోట పక్కకు పెట్టాము. ఇంకా అక్కడే కూర్చొని అందరం కార్లోనే 1 after 1 లంచ్ చేసేసాము. పిల్లలకి కూడా తెప్పించుకొని ఇంకా మళ్ళీ మేము మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంక ఇక్కడ నుంచి ఒక 1 hour 1.5 hour లో మేము మారికాంబ టెంపుల్ రీచ్ అయిపోతాము. సిరిసి మారికాంబ టెంపుల్. మారికాంబ టెంపుల్ కి మేము రీచ్ అయిపోయాము. టెంపుల్ చాలా బాగుంది. అమ్మవారి దుర్గమ్మవారి శక్తి స్వరూపిణి. కార్ పార్కింగ్ చేసేసి ఇక కాళ్ళు కడుక్కొని ఇంకా అందరం టెంపుల్లోకి వెళ్ళిపోయాము. అయ్యో చాలా బాగున్నా. గుడికి రీచ్ అయిపోయాము. గుడి అయితే చాలా బాగుంది. మీ అయితే లైక్ చేసేయండి. కార్ పార్కింగ్ చేసి కార్ కడుక్కొని వచ్చేసాము గుడిలోకి. గుడి చాలా బాగుంది. దర్శనం చేసుకొని వచ్చి కార్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకో గోకర్ణ అయిపోతున్నాం. గోకర్ణ ఇంకా
మేము ఇంకా మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి అమ్మవారి ఫోటో ప్రసాదాలు తీసుకొని మేము మా జర్నీ స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ 4:30 అయిపోయింది. ఇంకా మేము గోకర్ణ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. దీని కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, చూడండి.